దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అండ్ అలాగే ముఖ్యంగా జాతకరీత్యా ఉగాది అనగానే కొత్త సంవత్సరం ఎట్లుంటుందని చాలామందికి ఇంక్విజిటివ్ ఉంటుంది, కొందరికి ఒక ఆతృత లాగుంటుంది. అది చాలామంది సహజంగా ప్రతి అది జనవరి కొత్త సంవత్సరం, ఇంగ్లీష్ కొత్త సంవత్సరమైనా, తెలుగుదైనా, ఏ లాంగ్వేజ్లో అయినా కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరికి ఎట్లా ఆశాజనకంగా ఉంటుందంటే ఈ గడిచిన సంవత్సరం కంటే బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అదే విధంగా దివ్య డైమండ్స్ కూడా జాతకము ఎలా ఉన్నా, సంవత్సరాలు ఎలా ఉన్నా, మనకు ఈ జాతక ఫలితాలు ఎలా ఉన్నా, గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నా, మనం ప్రతి దాంట్లో మనం ఒక బెటర్మెంట్ ఎలా చేసుకోవచ్చు అన్నదే జ్యోతిషశాస్త్రం చెప్తుంది. కాబట్టి నేను ఈ శాస్త్రాన్ని చాలా డీప్గా అధ్యయనం చేసి జ్యోతిషశాస్త్రం మనకు ఎందుకు అవైలబిలిటీ ఉంది, ఎందుకు మనం వేదాల్లో ఒక భాగంగా ఉంది అని ఆలోచిస్తే నిజంగా ఇది ఒక మానవాళికి మేలు చేయడం కోసమే జ్యోతిషశాస్త్రం ఉంది తప్ప ఇది ఏదో ఎవరినో భయపెట్టి చేయడానికి కాదు. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని. అది ఎవరు? కమర్షియల్ జ్యోతిష్యులు, స్వార్థపరులు. దారుణంగా ఎట్లా అంటే భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, వాళ్ళను విపరీతంగా డబ్బులకు గురి చేయడము, ఎక్స్ప్లాయిటేషన్ చేయడము, మొదలే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా కష్టాలకు నెట్టుతున్నారు. సో ఇలా జరుగుతుంది. ఇది ఒక చాలా దురదృష్టకరమైన విషయం. బట్ ఏదేమైనా దివ్య డైమండ్స్ ఈజ్ అ బాండ్ టు ఇరాడికేట్ ఇలాంటి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము ఎప్పటికప్పుడు జనాలకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జ్యోతిషశాస్త్రము, రత్నశాస్త్రం రెండు అవినాభావ సంబంధంగా ఉన్నాయి. బీయింగ్ ఏ జెమాలజిస్ట్, ఒక రత్నశాస్త్ర నిపుణునిగా ఈ రత్నాలు అనేది జ్యోతిషశాస్త్ర ఆధారంగానే పెట్టుకుంటున్నారు. కాబట్టి జ్యోతిషశాస్త్రాన్ని కూడా మేము అధ్యయనం చేసి అసలు ఏంటి జరుగుతున్న ప్రాక్టీస్ ఏంటి, జ్యోతిషశాస్త్రానికి ఉన్న ప్రమాణం ఏంటి, ఎప్పటి నుండి ఉంది, ఎవరు సృష్టించారు, ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము చాలా డీప్ రీసెర్చ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ప్రతి రాశి వారికి ఎలా ఉంటాయి జాతక ఫలితాలు ఆ విధంగా చూస్తే ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం అంటే ముఖ్యంగా ఇన్కమ్ ఏంది, అవుట్ గోయింగ్ ఏంది, ఎన్ని చోట్ల మీరు గౌరవం ఉంది, ఎన్ని చోట్ల మీకు అవమానం ఉంది, ఈ 4 పారామీటర్స్ ముఖ్యంగా చూస్తారు ఉగాది సందర్భంగా. తర్వాత ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం 8 పాళ్ళు ఉంది, వ్యయం 14 పాళ్ళు ఉంది. సో ఇక్కడ వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది. ఆదాయం 8 పాళ్ళు ఉంటే 14 పాళ్ళు అండ్ ఖర్చు ఉంది. సో ఈ విధంగా అంటే ఓవరాల్గా ఖర్చు ఎక్కువ ఉందనే మనము మేషరాశి వారికి చెప్పాలి. ఇకపోతే రాజపూజ్యం 4 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. అంటే 4 చోట్ల గౌరవింపబడితే 3 చోట్ల అవమానం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఓవరాల్గా మేషరాశి వారికి ఇలా ఉంది. దీన్ని ముఖ్యంగా మిగతా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నా ఈ 4 పారామీటర్స్ మీదనే మీరు నిజంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, ఫినిష్ అంతే. ఖర్చు ఎక్కువ ఉంది అనగానే ప్రతిదీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెట్టుకోండి. అండ్ అప్పుడు మీకు ఆటోమేటిక్గా కొంతవరకు ఎంతో కొంత కాన్షియస్గా మీరు తగ్గించుకున్న అవుతారు. సో ఇది మనం ముఖ్యంగా ఈ ఫస్ట్ పారామీటర్లోనే మన జీవితాన్ని కొంతవరకు బెటర్మెంట్ చేసుకోవచ్చు. సో ఇకపోతే ఇక ఫలితాలు ఏంటి అన్నదాన్ని చూసినట్టయితే ఇక్కడ గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. జూపిటర్ చాలా యోగకారకంగా ఉంటాడు కాబట్టి కొంతవరకు బాగా ఉంటుంది అంటే చేసే పనుల్లో. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుంటారు అండ్ ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది. అండ్ రుణ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. వాహనం కొనాలనుకునే వారు కూడా వాహనం కొనే అవకాశం ఉంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో శ్రమించినా కానీ ఆశా ఫలితాలు రావు. చాలా కాన్సన్ట్రేటెడ్గా ఏకాగ్రతతో మీరు కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి. సో ఓవరాల్గా ప్రతిసారి అదే చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కొంచెము కలహాలు ఇలాంటివి సఖ్యత లోపం ఉంటుంది. తర్వాత దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి. డిస్టెన్స్ ఉండే వాళ్ళతోని తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు. అండ్ సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు ఎంతో ఇంట్రెస్ట్ శ్రద్ధ వహిస్తేనే కానీ వాళ్ళు సక్రమంగా ఉన్నతిలోకి రాలేకపోతారు. తర్వాత వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వాస్తుపరంగా ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మంచి చక్కటి రెమెడీస్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఇస్తున్నాం. వాస్తుపరంగా ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు ప్రత్యేకించి మేషరాశి వారికి వాస్తుపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాకపోతే పూర్తిగా వాస్తు కన్సల్టెంట్ వల్ల ఏం జరుగుతుందంటే పూర్తిగా చాలా వరకు ఇది ఇరగొట్టాలి, అది కట్టాలని చెప్తారు. అలా కాకుండా కూడా సూక్ష్మంలో కూడా కొంచెం వాస్తు లోపాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు అన్నది కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్లో
మేము ఒక చక్కటి రెమెడీ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత విలువైన వస్తువులు అండ్ అపారానికి గురవుతాయి. అంటే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి విలువైన వస్తువులను చాలా జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అండ్ లాకర్ లాంటి ప్లేస్లోనే పెట్టుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి, అశ్రద్ధ ఉండకూడదు. తర్వాత ఉద్యోగస్తులు అండ్ పని యందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులు పడకూడదు. ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో ప్రలోభాలకు వెళ్ళి, ఇప్పుడు కస్టమర్స్ ప్రలోభాలు అంటే రకరకాల మీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే అలాంటి ప్రలోభాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అండ్ సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. తర్వాత న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఉంటుంది. అంటే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఖరీఫ్ పంటల కంటే రబీ పంటలు చాలా వరకు బెనిఫిట్గా ఉంటాయి అండ్ ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. తర్వాత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. చదువుకునే వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేషరాశి వాళ్ళకి అందరికీ ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక విదేశీ సందర్శన, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. విదేశాలు వెళ్ళాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా చాలా వరకు అనుకూలంగిస్తాయి. ఇకపోతే జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే కెంపు, కనక పుష్యరాగము అండ్ పగడము, ఈ 3 రత్నాలు మీకు జాతకరీత్యా ఎప్పుడు లైఫ్ లాంగ్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అనుకూలమైన డేట్స్ ఏంటంటే 3, 9, 12, 18, 27 ఇవి మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ విధంగా మేషరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలా ఉన్నాయండి ఒకటేనండి చెప్పేది. జాతకం మనము ఈ గ్రహాలను ఏమీ చేయలేం. ఒక గట్టిగా వాన కురిసినా మనం వానని ఏం చేయలేం. దాని నుండి ఎలా తప్పించుకోవాలన్నదే మనం చేసుకోవాల్సింది. అలాగే జాతకరీత్యా ఏ గ్రహాలు ఎప్పుడు ఏ ఫలితాలన్నీ ఇవ్వనండి, మనం ఒక పాజిటివ్గా ఉండాలి. ఏముందనే తెలుసుకోవాలి. మనకి ఇది అవసరమే లేదు, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది అనేది మళ్ళీ మూర్ఖత్వం అవుతుంది. ఏమి జరగబోతుందనే శాస్త్ర ప్రకారం తెలుసుకొని ఆ ఏరియాస్లో మనం కాన్షియస్గా ఉన్నామనుకోండి, ఇది ఇంటెలిజెంట్ మెథడ్ అవుతుంది. సో కాబట్టి చాలామంది కొందరు నమ్మరు. నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఏదో ఎవరో ఒక ఇండివిజువల్ జాతకాన్ని, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని డెవలప్ చేసినారు అనుకునే వాళ్ళు నమ్మరు. అరే అనాదిగా దేవుని నమ్మే ప్రతి ఒక్కరు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వేదాల్లో ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇది ఎందుకు పుట్టింది అంటే మనిషి జీవితంలో జబ్బులు వచ్చినప్పుడు మనకు మనమూలిక రూపంలో ఎలా మందులు ఉన్నాయో, మన బియాండ్ అవర్ కంట్రోల్ కష్టాలు వచ్చినప్పుడు మనము ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనం జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. దాంట్లోనే ముఖ్యమైన రెమెడీ రత్నధారణ ఉంది. సో ఏదేమైనా మీరు జాతకాన్ని ఇంకా ఇండివిజువల్గా అయితే మీ ఇండివిజువల్గా చూసి మీకు ఏ రత్నం ఇంకా సూట్ అవుతుంది అన్నది ఇంకా మోర్ యాక్యురేట్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే. సో కాబట్టి మీరు ఇండివిజువల్గా అపాయింట్మెంట్ తీసుకొని రండి. డిస్టెన్స్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మీరు ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ ఆస్ట్రాలజర్ లైన్లోకి వస్తారు. చాలా కరెక్ట్గా రెమెడీస్, ఎలాంటి ఫోర్స్ఫుల్ ఉండదు, ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. దివ్య డైమండ్స్ మేమే అసలు ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది కొందరు జ్యోతిషాలయాల వల్ల, కొందరు జ్యోతిష్యుల వల్ల అనేది మేము చెప్తున్నాం. అలాంటిది మా దగ్గర ఎప్పుడూ ఉండదు. సో ఎప్పటి నుండి గత 3 దశాబ్దాలుగా ఈ రత్నధారణలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక్కటి తెలుసుకున్నది ఏంటంటే నిజంగా 80% పైన డూప్లికేట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇంకా కష్టాలకు పోతున్నారని ఈ అవేర్నెస్గానే ఇవన్నీ ఈ రాశుల ప్రభావాలు చెప్పడం కూడా ఫైనల్గా మీకు రత్నధారణ గురించి డ్రైవ్ చేయడమే, రత్నాల గురించి చెప్పడమే, దానికోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఎంఏ క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక యాక్యురేట్ అడ్వైజ్ అనేది మీకు లభిస్తుంది.